ఈరోజు మూడ్ ఆఫ్ ద హౌస్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఈరోజు హత్య చేశారు శాసనసభలో. శాసనసభ బయట ప్రశ్నిస్తేనేమో కేసులు, అరెస్టులు, శాసనసభ లోపల ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇదేనా ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు పొద్దుగాలు లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏమో పొద్దున్న లేస్తే నీతి సూత్రాలు వల్లిస్తూ ఉంటారు. అసలు నీతి ఎక్కడిది, రాజ్యాంగం ఎక్కడిది? ఇవాళ మా జగదీష్ రెడ్డి గారు ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన కేవలం ఏకవచనం వాడాడనే తప్పుడు ఆరోపణతో ఇవాళ మా గొంతు కోసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమర్థమవుతుందంటే మేము సభలో ఉంటే ప్రశ్నిస్తాము, తప్పిదాలు ఎత్తి చూపుతామని సభలో ఉండకుండా ఒక పథకం ప్రకారంగా కుట్రతో మా మెంబర్ను ఈరోజు సస్పెండ్ చేశారు. అంటే మీ వాదనలు కూడా కనీసం వినకుండా, మీకు టైం ఇవ్వకుండా, మీకు కనీసం మైకులు ఇవ్వకుండా చేసినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు సార్? అందుకే దిస్ ఏ బ్లాక్ డే. శాసనసభ చరిత్రలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఏదైనా సభ్యుడి మీద చర్య తీసుకుంటే అన్ని పార్టీల అభిప్రాయాలు అడుగుతారు. ఆ సభ్యుడి యొక్క అభిప్రాయం అడుగుతారు. సభ్యుడి అభిప్రాయం అడగరు, పార్టీ అభిప్రాయం అడగరు, విపక్షాల అభిప్రాయం అడగరు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నలుగురిని ప్రశ్నించి ఇది మూడ్ ఆఫ్ ద హౌస్ అంట. ఇట్ ఈస్ నాట్ మూడ్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఈస్ మూడ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇట్ డైరెక్షన్ బై రేవంత్ రెడ్డి, యాక్షన్ బై శ్రీధర్ బాబు. వాళ్ళు అనుకోని పథకం ప్రకారంగా చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద కాంగ్రెస్ ను మూడ్ ఆఫ్ ద హౌస్ గా చిత్రీకరించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పదజాలాన్ని ఎట్లా చూస్తారు? మాజీ సీఎం అయినా కూడా ఆయన పదజాలాన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు కానీ ఇవాళ మా సభ్యుడు ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే తప్పన్నారు. అసలు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ గారిని కాల్చి పారేయాలని మాట్లాడినాడు. ఈయన మార్చిరికి పంపుతామని చెప్పి మాట్లాడినాడు. అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూ ఉంది. ప్రాణాలకు తెగించి కేసీఆర్ తెలంగాణ సాధించి దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ను పట్టుకొని అలాంటి భాష మాట్లాడితే తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని క్షమించదు.